హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా దుర్గా. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న గంటను కూడా కొట్టుపడేస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చేసేయచ్చు ఏం చెక్క. ఓకేనా? సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? సో చాలా బాగుంటుంది వీడియో అయితే, అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఓకేనా? ఎప్పుడు నా లైఫ్లో ఒక సంతోషం ఉంది అని అంటే దాని వెంటనే ఒక బాధ రెడీగా ఉంటుందన్నమాట. మరి మీకు ఎప్పుడైనా అలానే జరుగుతూ ఉంటుందా? సో అలా ఎవరికైనా జరుగుంటే మాత్రం డెఫినెట్లీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అందుకే అనిపిస్తూ ఉంటుంది నాకు, బాబో ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా, తర్వాత ఎలా ఉంటుందో ఏంటో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ మళ్ళీ నాకు నేనే చెప్పేసుకుంటా అన్నమాట, ఓకే అది ఎలానో అవుతూ ఉంటుంది బాధ అనేది. సో ఇది కూడా అవుతూ ఉంటుంది. లైఫ్ అనేక రెండు ఫేస్ చేయాల్సిందే కదా. సో దీన్ని ఎంజాయ్ చేద్దాం, దాన్ని చూసేద్దాం అనిపిస్తుంది. ఇంతకీ ఎందుకండి ఇంతలా మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారేమో కదా మీరు. సో ఏమీ లేదు, ఏంటి అని అంటే వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది అనమాట ఏంటి అనేది. ఓకే, ఎస్, వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడైతే మేమైతే అందరం, సో ఇక్కడైతే మేము ఒకటి మంచిగా ఎక్కడైనా సండే కదా స్పెండ్ చేద్దాము అని చెప్పేసి ఒక ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట. ఈ ప్లేస్ వైజాగ్లో ఉన్న వాళ్ళకి అయితే నోటెడే. మీరు ఎవరికైనా తెలిస్తే మాత్రం డెఫినెట్లీ కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ఈలోపు నేను కూడా చెప్తాను అనుకోండి. ఓకేనా? సో చాలా చాలా బాగుంటుంది. ఫుడ్, ఎంటర్టైన్మెంట్, ఇంకా తాగే వాళ్ళకి తాగినంత అన్నీ ఒకే దగ్గర ఉంటుందన్నమాట. అలా మనం తింటూ పాటలు వింటూ తాగుతూ ఉంటే కోర్స్ తాగే వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. అది అసలు ఇంకా సూపర్ డూపర్ ఉంటుంది కదా ఆ డే అంతా కూడా. సో ఇక్కడ కూడా మేము కూడా అలానే ఎక్కడికి వచ్చాము ఏంటి అని అంటే వైజాగ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుందని చెప్పాను కదా, ఎండాడలో ఉన్న సోమా రెస్టారెంట్కి అయితే వచ్చాము. మొన్న ఎవరో లొకేషన్ ఎక్కడా అని చెప్పి అడిగారు, అందుకని చెప్పేసి చెప్తున్నా అనమాట. సోమా ఐడియా ఉంటుంది కదా, వైజాగ్లో విఐపి రోడ్లో ఒకటి ఉంది, ఎండాడలో కూడా ఒకటి ఉందన్నమాట. బట్ ఎండాడలో అయితే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ మేమైతే ఇంకా మంచిగా వచ్చేసి ఫుడ్ అయితే ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ అంట ఆర్డర్ చేసాము. చాలా బాగుంది. కోర్స్ మనకి ఫుడ్తో పాటు బిల్లు కూడా అంతే ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది కదా. పాటలు పాడుతూనే ఉంటారు, బ్యాండ్ ఉంటుందన్నమాట. సో పాటలు పాడుతూ ఉంటారు. ఎంత అంటే మనకి ఏ సాంగ్ కావాలి అన్నా కూడా ఆ సాంగ్ ఒక పేపర్ మీద రాసిస్తే వాళ్ళు పాడుతారు. ఇంకా మీ యానివర్సరీ అయినా, బర్త్డే అయినా, ఇంకా ఏదైనా సరే వాళ్ళు మనం నేమ్స్ కూడా రాసేసిస్తే వాళ్ళు పాడతారనమాట. సో చాలా చాలా బాగుంటుంది. ఏ సాంగ్, తెలుగు, హిందీ, ఏ సాంగ్ ఇచ్చినా సరే కూడా మంచిగా వాళ్ళు పాడుతూ ఉంటారు. చూసారు కదా ఎంత బాగుందో. సో మేమైతే ఇంకా మంచిగా, అంటే నేను ఎందుకో ఫుడ్ అవన్నీ తినడం అయితే అంత క్యాప్చర్ చేయలేదు. సో నార్మల్గా చిన్న చిన్న బిట్స్ క్యాప్చర్ చేసుకున్నా మెమరీస్ కింద అని చెప్పేసి అని. ఇంకా అలా అక్కడ ఎందుకంటే అక్కడికి తింటూ ప్లస్ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ వింటూ ఉంటే మనకి ఇంకా మైండ్ అంతా ఒక దీంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. దేని మీదకి కూడా కాన్సన్ట్రేషన్ రాదు. వీడియోస్ తీసుకోవాలి ఇలానేమీ అనిపించదు అనమాట. మంచిగా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంతే. తర్వాత ఇక్కడైతే నేను మంచిగా కొన్ని రీల్స్ అయితే ఇది చేస్తూ ఉన్నాను. షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను ఆల్రెడీ. ఇంకా ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోయి ఉంటే అక్కడ కూడా పోస్ట్ చేస్తూ ఉంటా, ఫాలో అవ్వండి. అక్కడ ఏంటి అని అంటే ఇష్మా దుర్గా బ్లాగ్స్ అని ఉంటుంది నాదైతే. సో అక్కడ మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇంకా ఇక్కడ ఏంటి అని అంటే చెప్పాను కదా సోమా అని చెప్పేసి అని, చాలా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా వెళ్ళారా, ఇది వరకు ఎవరైనా వెళ్ళుంటే నా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. అలానే నా డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి. ఓకేనా? సో ఇంకా మేమైతే మంచిగా, మాకైతే బిల్లు మీకు చూపించలేదు అనుకోండి, అఫ్కోర్స్ 6536 రూపీస్ అయిందనమాట.
నేను బిల్లు ఉంటే యాడ్ చేస్తాను కోర్స్. ఎందుకు అంత అంటే కోర్స్ బిర్యానీసు, స్టార్టర్స్, జ్యూస్లు, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కలిపి ఆటోమేటిక్గా అంత అయిందనమాట మాకైతే. సో మొత్తం 7 మెంబర్స్ వెళ్ళాము. సో అందువల్ల కూడా అంత అమౌంట్ అయితే అయింది. మేమైతే ఇంకా మంచిగా డిన్నర్ చేసేసుకొని అక్కడి నుంచి అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో చెప్పాను కదా, ఒక పక్క ఎంత హ్యాపీగా ఉంటే వెంటనే ఇంకొక సాడ్ వచ్చేస్తుంది నాకు అని చెప్పేసి. అది ఏంటి అంటే పెద్ద పెద్దవి ఏమీ కాదండి, నార్మల్ జస్ట్ చిన్నవే. కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అనిపిస్తూ ఉంటుంది. ఏంటిది ఇప్పుడే కదా ఎంజాయ్ చేసాం, మళ్ళీ ఏంటి వెంటనే అని చెప్పేసి ఆ టైంకి అనిపిస్తూ ఉంటుంది. బట్ లైఫ్లో అనేక అన్నీ బేర్ చేయాలి అని చెప్పి మళ్ళీ నాకు నేనే చెప్పేసుకుంటూ ఉంటాను అనమాట. సో అది మ్యాటర్ అక్కడ. ఇంకా ఏంటి అని అంటే ఇంకా తర్వాత ఏమైంది అంటే ఇంక మంచిగా తినేసాము, వేగంగానే స్టార్ట్ అయిపోయాం కూడా. ఇంకా ఇంటికి కూడా రిటర్న్ అమ్మయ్య 10:30 కల్లా రిటర్న్ అయిపోతున్నాము అని చెప్పేసి అని అనుకున్నాను ఇంకా నేను. ఓకే, బట్ అప్పుడే అసలు అయిందనమాట. ఏమైంది ఏంటి అని అనుకుంటున్నారా? ఏమైందండి, ఏమీ కాలేదు. ఏంటంటే ఒక తినేసి వచ్చేసిన తర్వాత మొబైల్ అయితే అక్కడనే వాష్రూమ్లో వదిలేసి వచ్చేసామన్నమాట. ఏంటండి వాష్రూమ్కి మొబైల్ పట్టుకెళ్ళారా అని అనుకోవచ్చు. కోర్స్ నేను కాదు, మా బాబు వాడు పట్టుకొని వెళ్ళాడనమాట. కొంచెం ఎందుకో వాడికి డార్క్గా అనిపించిందంట, అందుకని చెప్పి పట్టుకొని వెళ్ళాడు. పట్టుకొని వెళ్ళేసరికి వాడు అక్కడ మొబైల్ వాష్రూమ్ మీద అయ్యేటప్పుడు మొబైల్ తీసి అక్కడ వదిలేశాడనమాట. ఇంకా అంతే, మళ్ళీ ఇంటికి వచ్చిన వాళ్ళు మళ్ళీ అంతే హడావిడిగా మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి పరిగెట్టి వెళ్ళి తెచ్చుకున్నాం. ఈ లోపు ఇంతకీ మొబైల్ అయితే దొరికేసింది. ఇంకా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ గూగుల్లో చూసి కన్వే చేసి వాళ్ళకి అప్పుడు చెప్పారు ఉన్నాదండి అని అంటే ఇంకా మేము వెంటనే వెళ్ళి అక్కడ పిక్ చేసుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. ఇదే అన్నమాట నా